పెట్రోల్ గ్యాస్ కొరత వల్ల పెద్ద ఎత్తున ఇటు రవాణా సంస్థ కూడా దెబ్బతిన్నట్లు మనకు క్లియర్ గా అర్థమవుతుంది. దాదాపుగా గ్యాస్ కొరత, పెట్రోల్ కొరత కారణంగా గత కొద్ది రోజుల నుంచి ఆటోలు నడపలేక ఎంతో మంది ఆటో డ్రైవర్లు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఇక్కడ వాళ్ళు చెప్తుండడంతో ఒకసారి ఇక్కడ ఆగి వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఇక్కడ ఆయన అన్న ఏమైంది గ్యాస్ కొరత వల్ల, పెట్రోల్ కొరత వల్ల? రెండు రోజులు గ్యాస్ కొరతలో మేము ఎట్లా చేయాలి, పని ఎట్లా చేయాలి, మేము ఇల్లు ఎట్లా చేయాలి, అడుగు ఎట్లా పని గ్యాస్ స్టేషన్ కదా ఇది? గ్యాస్ स्टेशन 5 बजे खुलता था. 5 बजे 5 గంటలకు బిత్తం అంటే ఎప్పటి నుంచి నిలబడరు? 3 గంటలు 3 గంటలు అవుతుంది. ఇట్లా చేస్తే ఎట్లా సార్, ఏం చేయాలి మళ్ళా చెప్పు. ఇట్లా చేస్తే ఎట్లా? ఆటో మీద ఆటో మీద జీవన్ ఉన్నాయి, ఏం చేయాలి చెప్పు అన్నా. ఎట్లా చేస్తే ఎట్లా చక్కగా ఇట్లా అయితే ఎట్లా కదా చూపు. ఆటో నడపకుంటే డబ్బులు రావు లేవు, ఎట్లా చేయాలి మళ్ళా నువ్వు? చాలా మంచిగా ఉంది. మరి ఏం చెప్తారు గవర్నమెంట్ కి? ఏం చెప్తారు గవర్నమెంట్ కు? ఏం చెప్పాలి సార్, ఆయనకు ఏం చెప్పలేదు. ఏం చేస్తావు ఆయన? ఏం చేస్తావు అడుగు, నువ్వే అడుగు ఏం చేస్తున్నావు. ఎవరు ఏమి చెప్తున్నావు? మేము ఇట్లా మొత్తం చూడు, ఇంత మంది ఉన్నాయి, 3-4 साल से खड़े हुए हैं यहाँ पे. कैसा होता था बोलो, हमारा घर कैसा चलेगा, हम कैसे चलेगा बोलो, आप ही बोलो. 90% ఆటోలు అన్ని గ్యాస్ ఉన్నాయి. గ్యాస్ గురించి నిన్న రాత్రి నుంచి ఇక్కడే పడుకున్నాను, ఇక్కడే ఉన్నాను. ఇక్కడనే పడుకున్నారా? అట్లా 5 మంది 6 మంది పడుకున్నాం. ఇప్పుడు పొద్దున చెప్తాడు 1 గంటలో వస్తుంది, 2 గంటల్లో వస్తుంది, 12ంటికి వస్తుంది, 1 గంటకు వస్తుంది, ఆఖరికి 5ంటికి వస్తుంది అని చెప్పారు. అది కూడా లేదు, రేపు ఈవినింగ్ వస్తుంది. ఇప్పుడు బస్ ఇంకేం చేయాలి, ఇవాళ కూడా ఇక్కడే పడుకోవాలి. ఎట్లా మరి? ఇప్పుడు పొద్దుంతా మీరు ఆటో నడిపితేనే పైసలు, ఈ బండి కిరాయి అవుతుంది, గ్యాస్ మళ్ళీ కవర్ చేసుకోవాలి, ఇంటికి 4 పైసలని ఇవ్వాలి, ఇవన్నీ చూసుకోవాలి. మళ్ళీ స్కూల్ పిల్లలు ఉన్నారనుకోండి, ఇంకా వాళ్ళ చేతి పేరెంట్స్ అయితే మరీ ఇది అయిపోతారు. వాళ్ళకి ఎగ్జామ్స్ టైమ్, హాఫ్ డేస్, వాళ్ళ గురించి అన్నా మేము ఇట్లా లైన్ లో నుంచి ఉంటున్నాము గ్యాస్ గురించి. కానీ ఇది దొరికేటట్టు లేదు. మన రేవంత్ రెడ్డి గారేమో గ్యాస్ ఏం ప్రాబ్లం లేదు, ఇంటి సిలిండర్లు ఏం ప్రాబ్లం లేదు, అన్ని హాయిగా మొన్న దగ్గర ఉన్నాయి అంటాడు. ఇక్కడైతే ఏమీ కనిపించట్లేదు మాకు. అది ఇప్పుడు 2 months బిఫోర్ 56 రూపీస్ ఉండే గ్యాస్, ఇప్పుడు 97 అయింది, 93 అయింది, 93 ఇంకా పెరుగుతుంది అన్నట్లే అనిపిస్తుంది. కానీ షార్టేజ్ ఉంటే మాత్రం అది మాకైతే ఆటోలు అమ్ముకోవాలి, లేదంటే ఆటో వదిలిపెట్టి కూరగాయలు అమ్ముకోవాలి. బస్ అంతే, ఆటో వదిలిపెట్టి కూరగాయలు అమ్ముకోవాలి. ఇంకంతకంటే ఏం చేయలేము మేము. 94 ఆఖరికి 100 వచ్చినా కూడా మేము ఓకే అంటున్నాం. ఆయన గ్యాస్ కొరత ఉందంటే ఏం చెప్పాలి ఇంకా ఆయనకి, ఆయనే తెలుసుకోవాలి. ఆటో ద్వారా రోజుకి ఎంత సంపాదించుకుంటారు? మా అంటే బండి కిరాయి గ్యాస్ కవర్ చేసుకున్న తర్వాత ఒక 600-700 వస్తుంది. ఇవాళ గ్యాస్ కొరత వల్ల 700 రూపాయలు కూడా లేవు. 2 రోజులు లేదు, నిన్న ఇవాళ మళ్ళీ రేపు కూడా. ఇవాళ రాత్రి ఇక్కడ ఉంటాం కానీ రేపు కూడా. అంటే కేవలం ఇదే స్టేషన్లు ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్ మొత్తం ఉన్నాయి, కానీ అన్ని లైన్లు ఉన్నాయి, అంటే ఫుల్ ఉంది. ఇప్పుడు మనం వెళ్ళేసరికి అక్కడ ఆగిపోతే, ఇప్పుడు దీంట్లో ఖాళీగా ఉంది, తోసుకుంటూ పోతే కాని పని, ఎవరో ఒకరు త్రో చేయాలి. ఆ త్రో చేసినందుకు ఆయనకు 100-150 రూపాయలని ఇవ్వాల్సి వస్తుంది. ఒకవేళ సానుభూతితో చేసినా కూడా అక్కడ అయిపోతే మళ్ళీ అక్కడి నుంచి ఎవరు వస్తారు, అట్లా అన్నమాట. అందుకే ఒక్కదాన్నే నమ్ముకొని ఇక్కడ కూర్చున్నాం. బ్లాక్ మార్కెట్ లో ఏమన్నా ఉంటుందా? లేదు, బ్లాక్ మార్కెట్ దీనికి ఏముంటుంది, బ్లాక్ మార్కెట్ అదేం లేదు. బ్లాక్ లో గ్యాస్ బ్లాక్ లో అమ్మే ఛాన్సే లేదు. ఏదైనా కిరోసినా, ఎవరైనా దొంగలు ఉంటారు కదా. ఇంటి గ్యాస్ అంటే 2500 అంటున్నారు. అది వాళ్ళకి ఏ గ్యాస్ దొరకలేదు, ఈ గ్యాస్ దొరకలేదు, ఆ గ్యాస్ దొరకలేదు. ఆ గ్యాస్ అయితే కొంచెం పర్వాలేదు, బుక్ చేసుకునే వాళ్ళకి వస్తుంది. ఒక 1 వారం రోజులు 10 రోజులు టైం పట్టినా వస్తుందంట. కానీ ఇది మాత్రం మాకు బాగా షార్టేజ్, ఎందుకంటే ఇది మాకు లైఫ్. ఇది మేము ప్రతిరోజు వాడేది ఇదే. ఎంత మంది ఉంటారు గ్యాస్ తోని ఆటోలు నడిపే వాళ్ళు? 90%. హైదరాబాద్ సిటీలో 90%. దగ్గర 8-10 లక్షల దాకా ఆటోలు ఉన్నాయి. 10 లక్షల ఆటోలు అన్ని గ్యాస్, పెట్రోల్ అనేది లేదు. ఇలా 10 లక్షల మంది రోడ్డు మీద పడ్డట్టే. మేము ఇక్కడ కనిపించాం కాబట్టి మీరు అడుగుతున్నారు, కనిపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు పాపం. అది
మరి ఎట్లనే మరి ఇప్పుడు గ్యాస్ ఇప్పుడు రేపు సాయంత్రం వస్తుందని తెలిసింది. ఇగో ఆయన బండిలో గ్యాస్ లేదు, ఈయన బండిలో గ్యాస్ లేదు, ఆయన బండిలో గ్యాస్ లేదు, ఎవరితో వస్తారు మాకు ఏది లేదు. అందుకే ఈడే పడుకుంటాం, రేపు వచ్చేదాకా ఈడే కూర్చోం. గ్యాస్ వచ్చేదాకా ఉంటారు. అవును, మరి ఏం చేస్తాం? మరి ఇంకో 10 రోజులకు వస్తుంది కావచ్చు. 10 రోజులు అంటే ఇక దాని తర్వాత ఏదో ఒకటి చూడాల్సి వస్తుంది. ఇక అంతే, ఏం లేదు. ఏం చెప్తారు గవర్నమెంట్ కి? ఏం చెప్తారు గవర్నమెంట్ కి? ఏమన్నా చూడమని చెప్తున్నాం కానీ ఇంత ఇప్పుడు ఒక మాట ఆటోలు పరిశాన్ చేసినప్పుడు అవి చేసినప్పుడు మాకు నెలకింత ఇవ్వండి అని చెప్పినాం ఈ ఓలా ఊబర్ల బాధతో. అయితే అది లేదు, 1000 రూపాయలు ఇస్తా 1000 రూపాయలు ఇస్తా అంటే ఎవరికి రాదు. 1000 రూపాయలు మాకు నిజంగా చెప్పాలంటే మేము కష్టపడితే 1000 రూపాయలు మాకు వస్తుంది రోజుకి. కానీ దాంట్లో మా బాధ్యతలు మాకు ఉంటాయి. బండి ఓనర్కి ఇవ్వాలి, ఇంట్లో 2 పైసలు ఇవ్వాలి, మళ్ళీ గ్యాస్ కొట్టియాలి కదా. అందువల్ల మాకు పోయేది ఎంత 300 400 ఇంటికి తీసుకుపోతాం. అది ఇప్పుడు దానికి కూడా లేకుండా అవుతుంటే ఏమవుతుంది ఇంకా. అంటే ఇప్పుడు మీకు మీ ఆటో వాళ్ళకి ఓలా ఊబర్ ర్యాపిడో వాళ్ళతో చాలా ప్రాబ్లం ఉంది, చాలా ప్రాబ్లం ఉంది. వాడు ఇక్కడ నుంచి హైత్ నగర్ అదేమంటారు రామోజీ ఫిలిం సిటీకి 370కి పోతుంది. ఎట్లా పోతున్నాడు వాడు పోయేది లాసే, అర్థమైందా? కానీ ఎట్లా పోతున్నాడు వాడికి తెలవాలి. ఎవరైనా సరే, ఓలా అయినా ఓబర్ అయినా ర్యాపిడో అయినా సరే, బైక్ వాళ్ళు హ్యాపీ. ఎందుకంటే ఇవాళ రేపు ఆడపిల్లలు కూడా మంచిగా కూర్చుంటున్నారు, పోతున్నారు హ్యాపీగా. వాళ్ళని వదిలేయండి. కానీ ఆటోల వాళ్ళు మాత్రం ప్రాబ్లం బాగుంది. పొద్దుగల మా బండి తీసుకొచ్చింది మేము మార్కెట్ చౌరస్తాలో. ఆడ మా బండి గ్యాస్ అయిపోయిందా, మళ్ళీ అక్కడ నుంచి మేము తక్కువ వచ్చింది బండి. అక్కడ నుంచి ఈ రోజు అయింది, ఇప్పుడే టైం అయిందా. అప్పటి నుంచి ఈడ ఆగుతున్నాము. ఈడ అడిగినాము గ్యాస్ ఎప్పుడు వస్తారు, 5 గంటలకు 3 గంటలకు చెప్పిన ఎప్పుడు రాలే. మళ్ళీ ఏం చేయాలన్నా మొత్తం బండి వాళ్ళు ఆటోల డ్రైవర్లు మొత్తం ఆపినది. ఇక్కడ అందరు ఉన్నారు, అందరికి మాకు ఏమి ప్రాబ్లం దా, అందరికి అది ప్రాబ్లం. అంది మొత్తము బండి వచ్చే అట్లా చెప్తారు. మేము కూడా చెప్పినాం, 4 గంటలు అయిందా ఆడ పోయినాక చెప్పినాం మేనేజర్కి. ఆయన చెప్పినాం బండి వస్తుంది ఆగు, సరే చెప్పినాం. ఆడ మా బండి ఉందా, మేము బండిలో ఎక్కినాం. మాకు అక్కలేతుందా, మా బండి నడిపలేదు, మళ్ళీ ఏం పని చేయాలన్నా, అది మొత్తం కష్టం ఉందా. ఈ మొత్తము ఏమంటే ఓలా ఉంది కదా, ఈయన మాకు చాలా బండి ఆటో వాళ్ళకు మొత్తంకి పరిచయం చేసినాం. మళ్ళీ ఇది మొత్తం ప్యాసింజర్ ఆటో ఉందా, ఓబేర్లు లేవు, ఓలా లేవు, ఏం లేవు. మళ్ళీ ఏమో మా అందరికి ఇష్టం ఉందా, మీరు మొత్తం ఆటో వాళ్ళు ఉంది కదా, ఒక్కసారి రావాలన్నా బండి మళ్ళీ అందరికీ పని అవుతుంది. మళ్ళీ వచ్చినాక ఇది ఓలా ఓబేర్ ఉంది, అది కష్టం ఉందా, అందరు ఆటో లేవు. మాకు అందుకే అవసరం లేదు, మొత్తం రావాలన్నా ఒక్కటే మాట చెప్పాలన్నా, అది మంచి పడుతుంది. మాకు మా బండికి గ్యాస్ కావాలన్నా మేము పొద్దుగల ఇక్కడనే ఉన్నారు. ఇట్లా పెట్రోల్ కొరత వల్ల ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి అసలు జాబ్లు చేసుకునే? పోతుంది భయ్య, ఇక్కడ నుంచి 2 గంటల నుంచి లైన్ లో నిలబడి అవుతుంది. ఆల్మోస్ట్ అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఆడిపోయి ఉండే, ఆడ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇటుకు వచ్చిన లైన్ లో ఉన్నా. లేదు, నేను ఇక్కడికి వచ్చి ఒక 20 మినిట్స్ అవుతుంది. ये है क्या कुछ ऐसा बोलना इंडिया में, ऐसा बोल के और परेशान करना लोगों को? टैंक है पेट्रोल के है बोल के सुकून देना, पब्लिक को सुकून देना ना, आराम देना ना। देखो कैसा पूरे पैनिक हो जा रहे, परेशान हो जा रहे। करेंगे कैसा, जींगे कैसा? पेट्रोल दलाना है, भागना है, गैसा दलाना है। बच्चों को स्कूलों को ऑटो वाले नहीं लेके आ रहे, हम लोग को निकलना पड़ा, फिर पेट्रोल नहीं है गाड़ियों में, क्या करना है? हाल परेशान करके रखे। సుకుంద సిస్టమేటిక్ సెటప్ करके दे बोलो। గవర్నమెంట్ అంటుంది పెట్రోల్ ఉంది అంటుంది, కానీ ఎందుకు ఇంత పెట్రోల్ కి లైన్ లో నిలబడాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. మళ్ళీ అది గవర్నమెంట్ ఫాల్టా, మన పబ్లిక్ వినడంలో ఫాల్టా, అది ఎవరికి కూడా అర్థం అవ్వట్లేదు. కాబట్టి కొద్దిగా గవర్నమెంటే కొద్దిగా అందరినీ కూడా చూసుకొని నడిపియాల్సిందిగా కోరుచున్నాము. అంటే మనకు పెట్రోల్ తోనే వ్యవస్థ నడుస్తుంది కదా. అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు బండి ఉందంటే అలా మనం తినాలి అంటే భోజనం చేయాలి, బండి కావాలంటే పెట్రోల్ అయితే కొట్టించుకోవాలి కదా. సో ఈ పెట్రోల్ కి ఎందుకు గవర్నమెంట్ ఏమో పెట్రోల్ ఉంది అని చెప్తుంది, మనకేమో అర్థం అవ్వట్లేదు. అందరేమో ఫుల్ బంకులు అన్ని ఫుల్ ట్యాంకులు నింపుకుంటున్నారు. ఇట్లా చేస్తే ఏమైతుందంటే లేని వాడికి ఇబ్బంది అవుతుంది. ఉన్నవాడు అంటే ట్యాంక్ ఫుల్ చేసుకుంటాడు, కానీ లేనివాడు ఎట్లా పొద్దున్న చేసి పని చేసుకొని పెట్రోల్ పోసుకొని, అతను ఇప్పుడు జొమాటో ఉంది, స్విగ్గీ ఉంది, వీళ్ళంతా పెట్రోల్ పోసుకొని మాత్రమే వీళ్ళు నడిపేయగలుగుతారు. వీళ్ళు కూడా ట్యాంకులు ఫుల్ చేసుకోవాలంటే ఫస్ట్ వీళ్ళకి కూడా ఇవ్వాల్సి వస్తుంది కదా. సో కొద్దిగా చూడాల్సిందిగా గవర్నమెంట్ ని కోరుచున్నాం. కాబట్టి మీరు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు పెట్రోల్ లేకపోవడం వల్ల?
ఇప్పుడు నేను రావడం, నేను ఓల్డ్ సిటీ నుండి వస్తున్నా, ఏదో దారిలో పోతున్నా, ఓల్డ్ సిటీలో అన్ని పెట్రోల్ బంకులు బంద్ ఉన్నాయి. ఇక ఏదో మళ్ళీ కూడా ఏమో ప్రాబ్లం చెప్పలేం కదా అన్నట్టుగా ముందు జాగ్రత్త నేను కూడా ఇక ఏం చేస్తాం, ఇక మళ్ళీ ఇక్కడ వెళ్ళాలి అంటే కూడా ప్రాబ్లం కదా. కాబట్టి ముందు జాగ్రత్తగా పెట్రోల్ పోయించుకోవడం అనుకొని లైన్ లో నిలబడ్డా. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఏమో అసలు కొరతనే లేదంటున్నారు కదా. అదే కొరతనే లేదంటుంది, అది వినడంలో ఫాల్టా మళ్ళా మీడియాలో ఫాల్టా తెలియదు కదా. కాబట్టి సో మీరేం పని చేస్తారన్నా? నేను పూజారి అండి. ఎటు పోవాలన్నా బండి మీద ఎటు వెళ్ళాలన్నా, పూజకి వెళ్ళాలన్నా బండి మీద వెళ్ళాలి. ఇక పూజారి యొక్క ఉన్నదే దీనిపైన కాబట్టి ఇక ఎక్కడ వెళ్ళాలన్నా పూజకు వెళ్తే గానీ డబ్బులు రావు. ఇప్పుడు అట్లాంటిదే నా వ్యవస్థ. కాబట్టి సో వ్యవస్థ మొత్తం పెట్రోల్ మీద ఆధారపడి, పెట్రోల్ అండ్ డీజిల్ మీద ఆధారపడింది. ఇప్పుడు ఎక్కడన్నా పోవాలన్నా కూడా కార్ తీయాల్సి వస్తుంది. ఇప్పుడు కార్ తీయాలి, డీజిల్ కారు, పెట్రోల్ కారు ఏదో. కానీ కొరత అయితే జనాలను చూస్తే తెలుస్తుంది. పెట్రోల్ రేట్లు ఓకేనా? పెట్రోల్ రేట్ అంటే ఇంకా నేను ఇప్పుడు ప్రస్తుతానికైతే కొట్టేయలేదు. ఇప్పుడు కొట్టించినాక చూస్తా ఎట్లా ఉంది ఏంది అనేది. అది తెలుసుకుంటే పోసుకున్న దాకా తెలియదు. పెట్రోల్ ప్రాబ్లం కదా. ఎట్లా ఎప్పటి నుంచి పెట్రోల్ గురించి? పొద్దుగాల నుంచే స్టార్ట్ అయింది. పొద్దుగాల నుంచే స్టార్ట్ అయింది. ఎట్లా మరి ఇట్లా పెట్రోల్ లేకపోతే ఇబ్బంది కదా? ఇబ్బంది ఏం చేస్తాం ఇప్పుడు, మనం ఏం చేయలేం కదా. ట్యాంకులు కొనుక్కొని పెట్టుకోలేము, మనం ఏం చేయలేము. ఇబ్బంది పడాలి అంతే. అది వేరే మార్గం లేదు. వేరే మార్గం లేదు. ఏం చేస్తాం మరి. ఇప్పుడు ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ఏం పట్టించుకోరు. ఇది పబ్లిక్ అంతా సీఎం పట్టించుకోవాలి, ఎమ్మెల్యేలు, మినిస్టర్ పట్టించుకోవాలి. ఎవరు పట్టించుకోరు. సామాన్యులు ఇబ్బంది పడతా ఉంటే పడుతూనే ఉండాలి. ఇబ్బంది సచ్చిదాకా పడుతూనే ఉండాలి. ఇదే ఉంటది. ఎవరు వింటారు? మాకు లేదా అంటే ఎమ్మెల్యే వింటారా, మినిస్టర్ వింటారా, సీఎం చెప్తే సీఎం వింటారా? ఎవరు వినరు. పడాలంతే, ఇబ్బంది పడాలంటే. ఏం మన బాధలు అంతే. సచ్చిదాకా అన్ని బాధలు పడుతున్నాం. ఎవరేం చేయరు మనకు. వేస్ట్ అంతా. సో ఇప్పుడు అంటే సామాన్యుడికి అయితే బండ్ల పెట్రోల్ లేకపోతే పని నడవాలి. లేదు, 50 రూపాయలు ఉంటే 50 రూపాయలు పోసుకోవాలి, 500 ఉంటే 500 పోసుకోవాలి. అంతే పరిస్థితి కూడా. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ట్యాంకులు పెట్టుకుంటారు. మరి వాళ్ళు పైసలు లేవు కాబట్టి పెట్టుకుంటారు. మన లేవు కాబట్టి మన దగ్గర అంతే పోసుకోవాలి. అంతే కదా, ఎవరైనా అంతే కదా. మరి ఈ లైన్ లో నిలబడితే మళ్ళీ మీ టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. అవుతుంది, జీవితమే వేస్ట్ అవుతుంది. ఇంకా టైం ఏమున్నది, ఇంకా జీవితమే అయిపోయింది. ఆడ తిరిగి ఇట్లా ఇంకేమున్నది. ఇంకా ఏం చెప్తారు గవర్నమెంట్? ఏం చెప్తారు? ఏం చెప్తాం గవర్నమెంట్? ఇక ఏ గవర్నమెంట్ వచ్చినా ఇట్లనే ఉంటది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇట్లనే ఉంటది. మనకు నెల రోజు స్టాక్ ఉంటుంది అంటారు. 7 నెల రోజు స్టాకు పొద్దుగాలి స్టార్ట్ అయింది. ఇప్పుడు పరిశాన్ ఉంది. ఒకటే రోజు కూడా సంబంధించలేకపోతున్నారు. ఒక రోజు సంబంధించలేదు, 2 నెలల రోజు స్టాక్ ఉంటుంది ఏదైనా అంటారు. స్టాక్ ఉందని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తారు. అందరు చెప్తారు, వార్తలలో అందరు చెప్తారు. కొరత ఎక్కడ ఉందని అంటున్నారు కదా. అది ఇప్పుడు అన్ని ఉన్నాయి మన దగ్గర. ఏ యుద్ధం జరిగినా, ఏ దేశం జరిగినా నెల రోజులు ఉంటాయి, స్టాక్ ఉంటుంది అంటారు. ఒక రోజే సంబంధించలేరు. ఇంకా స్టాక్ ఏముంది? ఇంకా ఇదంతా సామాన్యుడి నెత్తి మీద భారం మోస్తుంది. అంతే, పబ్లిక్ అంతే, లూట్పాటు అంతే. గవర్నమెంట్ మాటలు గవర్నమెంట్ లో ఉంటాయి, జనాల మాట జనాల్లో ఉంటాయండి. గవర్నమెంట్ పేపర్ లోని అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, పెట్రోల్ చాలా ఉంది, ఏం భయపడద్దని. కానీ యుద్ధం వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. యుద్ధం జరుగుతూనే ఉంది, యుద్ధం ఆగడం లేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో అని జనాల భయం అంతే. ఎట్లా పెట్రోల్ లేకపోతే సామాన్య మానవుని పరిస్థితి ఏంది? రోజులలో తయారయ్యాయి. కరెంట్ లేకపోయినా, పెట్రోల్ లేకపోయినా సామాన్యంగా మాట్లాడు. జేబులో సెల్ ఉంది, ఈ సెల్ లేకపోతే బతకలేం కదా. పెట్రోల్ లేకపోయినా కూడా అంతే అంతే కదా. మన పని వెళ్ళదు, మేమే వెళ్ళవు. ఇప్పుడు పొద్దున పెట్రోల్ లేకపోతే బస్సులు నడవు, ట్రాన్స్పోర్ట్ ఉండదు, ఏదే ఉండదు. అవునా కదా. ఎటు పోవాలన్నా పెట్రోల్, బండి పెట్రోల్ అవసరం. ఎటు పోవాలన్నా పెట్రోల్ అవసరం. నడకలేదు ఇప్పుడు, జనాలు మర్చిపోయారు. ఇంటి నుంచి బయటకు వస్తే బండి కావాలి, అంతేనా. ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు, మీ పరిస్థితి. మీరు ఇక్కడ రావాలంటే బండి మీద వచ్చారు, బండి మీద రావాలి, బండి మీద వెళ్ళాలి. మరి మీకు పెట్రోల్ అవసరమే, నాకు పెట్రోల్ అవసరమే, ప్రతి వాడికి పెట్రోల్ అవసరమే, ప్రతి వాడికి గ్యాస్ అవసరమే. అవునా కదా. గ్యాస్ లేకపోతే ఇంట్లో పొయ్యి వెలగదు, పెట్రోల్ లేకపోతే మనిషి కదలలేడు, బండి మనిషి కదలలేడు. రోజులు అలా అయిపోయాయి. ప్రతి దానికి అలవాటు. అలా పాత రోజులు వస్తున్నాయి అంటారా? పాత రోజులు రావు, రావు రావు. అంటే మొన్నటి వరకు గ్యాస్ ఇష్యూ, పెట్రోల్ ఇష్యూ. పాత రోజులు రావండి. ఎలా వస్తాయి? ఇప్పుడు ఇంతకుముందు మీరు ఒక ఇంటికి వెళ్ళాలంటే శుభ్రంగా వెళ్ళేవారం. ఇప్పుడు ప్రతిదానికి గూగుల్ మ్యాపే.
మీకు తెలిసినా సరే గూగుల్ మ్యాప్ ఓపెన్ చేస్తారు, గూగుల్ మ్యాప్ లో ఆ ఇంటికి వెళ్తారు. రోజులు అలా తయారైపోయి మన మీద మనకే నమ్మకం లేదు. మనిషితో మెదడు మీద మనిషికి నమ్మకం పోయింది. అంతా యాప్లే అవునా కదా. దేశం మొత్తం అలాగే నడుస్తున్నది. ప్రపంచం నా దేశం అంత దేశం ప్రపంచం మొత్తం. ఎట్లా మరి పెట్రోల్ లేకపోతే ఏం చేస్తారు? పెట్రోల్ లేకపోతే పెట్రోల్ లేకపోవడం అన్న క్వశ్చన్ ఉండదు. లేకపోవడం అన్న క్వశ్చన్ ఉండదండి. పెట్రోల్ తప్పకుండా ఉంటుంది. పెట్రోల్ ఉంటే అంటే ఇప్పుడు ఉన్నా కూడా లైన్ నిలబడాల్సి వస్తుంది కదా ఇంత టైం. మీరు ఆఫీసులకు పోయేటోళ్ళు. ఆఫీస్ నుంచి వస్తున్నాను, దొరికింది కాబట్టి ఉన్నాను. మా ఇంటి ఎదురుగుండానే పెట్రోల్ బంక్ ఉంది. నేను గుడిమల్కాపురం మార్కెట్ శారదానగర్ లో ఉంటాను. మా ఇంటి ఎదురుగుండానే పెట్రోల్ బంక్ ఉంది, హెచ్పి పెట్రోల్ బంక్. అక్కడ ఇంకా లైన్ ఉదయం 10 అక్కడ లైన్ ఎక్కువ ఉంది. కుట్టించారు అందివే. సో గవర్నమెంట్కి ఏం చెప్తారు? గవర్నమెంట్కి ఏం చెప్తాం, జాగ్రత్తగా చూసుకోవడం చెప్తాం అంతే. ఏ ప్రజలకి ఎటువంటి కష్టం లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సామాన్యులు కోరుకునేది అదొక్కటే. సామాన్యులు కోరుకునేది అదొక్కటే. సామాన్యుడు కాదు ప్రతి ఒక్కడును, సామాన్యుడుగా ప్రతి ఒక్కడును. ఇప్పుడు ధనవంతుడికైనా పెట్రోల్ కావాలి, పేదవాడికైనా పెట్రోల్ కావాలి. ధనవంతుడైనా గ్యాస్ మీద ఆధారపడి, సామాన్యుడైనా గ్యాస్ మీద. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ ఏ విధమైన ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకొని వెళ్దాం. ఎటువంటి ఇష్యూస్ తలెత్తుతాయి? చాలా ఇష్యూలు వస్తాయి. If petrol price increases, automatically other food price also will increase because they use transportation for the food and all. Automatically every price inflation will increase. The only thing will not increase is the salaries of the person. Only salaries. Every expenses will increase but salary will not be increased. So government should be focusing on that. అంటే మనం ఆఫీస్కి వెళ్ళాలన్నా మనకు ఖచ్చితంగా బైక్ లో పెట్రోల్ అవసరం. బైక్లు పెట్రోల్ కావాలి. ఎలక్ట్రిక్ అంటే ఎలక్ట్రిక్ కొనలేరు అందరూ. 1,50,000 పెట్టి అందరు కొనలేరు ఎలక్ట్రిక్. కొన్నా కానీ ఛార్జింగ్ స్టేషన్స్ లేవు మనకు, బికాస్ ఇట్ డోంట్ గివ్ మోర్ మైలేజ్ సో అగైన్ ఇట్ ఈస్ ఇష్యూ విత్ దట్. సో దే షుడ్ బి ట్రయింగ్ టు మీడియేట్ ద వార్, ఐ థింక్, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆర్ సర్చ్ సమ్ అదర్ ప్లేసెస్ టు బ్రింగ్ ద పెట్రోలియం. సో చాలా ఇబ్బందులు తలెత్తుతాయి కదా. ప్రాబ్లం అయితే చాలా వస్తాయి సార్, ప్రాబ్లం చాలా వస్తాయి. మెయిన్లీ the persons who doing the transportation business, small business persons, ఇప్పుడు లూనా మీద కానీ లేకుంటే క్యారియర్స్ ఉంటాయి కదా చిన్న చిన్న, వాళ్ళకి ఇష్యూ వస్తాయి. ఎందుకంటే వాళ్ళ డైలీ ఎక్స్పెన్సెస్ కానీ వేజెస్ కానీ దాని మీద డిపెండ్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి చాలా ఇష్యూస్ వస్తాయి. ప్లస్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ కాస్ట్ కూడా పెరుగుతుంది. పెట్రోల్ రేట్లు పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి కదా. అదే పెరుగుతుంది, ఆటోమేటిక్ గా పెరుగుతుంది. అది షార్టేజ్ ఉన్నప్పుడు పెరిగే అవకాశం. జియో పెట్రోల్ బంక్ ఉంది కదా, లాస్ట్ 10 days బిఫోర్ 2 rupees తక్కువ అమ్ముతున్నారు. 107 వేసేసి రాళ్ళు కూడా మళ్ళీ 107 వేసేసారు. ఇది ఆటోమేటిక్ పెంచుతారు. మళ్ళీ న్యూస్లో ఏమో ఇష్యూ లేదని చెప్తారు కానీ మళ్ళీ బంక్స్ బంద్ ఉన్నాయి. పొద్దున్న నుంచి ఒక 5-6 బంక్స్ బంద్ ఉన్నాయి. అదేమో పెట్రోల్ ఉందని చెప్తున్నారు న్యూస్ లో. ఎవరు నమ్మలేము. మళ్ళీ షార్టేజ్ ఉంది, ఏం చేద్దాం? కరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంటే ఇలాంటి పనులు కావు. వేరే దగ్గర చూడండి, పబ్లిక్ కి ఇంత ప్రాబ్లం చేపియట్లే గవర్నమెంట్స్. మనం ఇంత హౌలాగారు ఉన్నారు మన పబ్లిక్. వీఆర్ నాట్ క్వశ్చనింగ్ అవర్ గవర్నమెంట్. See, we are leaving our work and coming here. Since 1 hour I am here, not here. Many petrol pumps. This is very wrong actually. Again lockdown होना वैसा दिख रहा. This is not how our government should be. कितना ज्यादा हम अपना second most populated country है, ठीक है. हमारे लिए बहुत अच्छे लीडर्स रहना चाहिए, बहुत ज्यादा अच्छे लीडर्स रहना चाहिए. But no one is caring. We are still not using our votes for our better safety. That's why all the youngsters are going to European countries. अब हम लोग यहाँ पर है तो हमारे बारे में सोचना चाहिए ना. గవర్నమెంట్ ఏమంటుందంటే పెట్రోల్ కొరత లేదు, గ్యాస్ కొరత లేదని గవర్నమెంట్ చెప్తుంది కదా. అవును, కానీ ఎట్లా ఉందంటే లాస్ట్ టైం కూడా మెనీ టైమ్స్ గవర్నమెంట్ హ్యాస్ మిస్ట్రస్ట్ us. ఎన్నిసార్లు ఏమేమో ప్రామిసెస్ చేసింది, కానీ ఏమైంది లాస్ట్ మనకి ప్రాబ్లం అయింది. అందువల్ల అన్ని పబ్లిక్ ఏం చేస్తుంది, వాళ్ళ సేఫ్టీ కోసం ఇట్లా చేసుకుంటుంది. పెట్రోల్ వాళ్ళు కూడా చెప్తున్నారు పెట్రోల్ ఉందని, కానీ గ్యారంటీ ఏముంది? మళ్ళీ ఆయన లాక్డౌన్ చేస్తే ఏం చేస్తారు? మేము ఇట్లా పోయి చెప్పొచ్చు ఆఫీస్ కి, ఆ రోజు మీరు చెప్పలే అని. వి కాంట్ ఆర్గ్యూ నా. సో వీఆర్ టేకింగ్ అవర్ సేఫ్టీ. మళ్ళీ లాక్డౌన్ రోజులు వస్తాయంటారా? 50-50. సో బైక్ లో పెట్రోల్ లేకపోతే అసలు మన పరిస్థితి ఏందన్నట్టు చాలా ప్రాబ్లమాటిక్. ఒక విషయం, everyone doesn't have EVs.
అందరి దగ్గర లేవు ఈ బైక్లు, ఇదే ఉన్నాయి. దిస్ ఇస్ అవర్ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. పెట్రోల్ అండ్ డీజిల్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ కంట్రీ. ఇట్లా అయిపోతే మళ్ళీ ఏం పని చేయలేం. వెరీ ప్రాబ్లమాటిక్. అందుకే బయట వెళ్ళిపోతున్నారు. అందుకు నేను కూడా అనుకుంటున్నా, ఐ హావ్ టు గో టు యూరోపియన్ కంట్రీస్. ఐ కాంట్ లివ్ లైక్. మన దేశంలో అంటే ఏం ప్రాబ్లం అయింది బ్రదర్? ఒక్క నిమిషం. ఏం ప్రాబ్లం అయిందంటే అండి, ప్రాబ్లం మనది, పబ్లిక్ ది ప్రాబ్లం. మనం ఇన్స్పిరేషన్ తీసుకోవాలి వేరే కంట్రీస్ నుంచి, ఎట్లా పని చేయాలి, హౌ వీ షుడ్ యూజ్ అవర్ రైట్స్. అడ్మినిస్ట్రేషన్ లో ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కి పెట్టాలి. ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కి పెట్టాలి. బాయ్ జాయ్ జాయ్. చూసారా क्या बोल रहा हूँ मैं? గవర్నమెంట్ ప్రాబ్లం గవర్నమెంట్ లో లేదు. వీ హ్యావ్ ఎలెక్టెడ్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రజలలో ఉంది we have to change our mindsets. We have to take inspiration from the people who are using their rights, like America lo వాళ్ళు ఎట్లా వాళ్ళది ఓట్ యూజ్ చేసి కరెక్ట్ పర్సన్స్ కి ఎలెక్ట్ చేస్తున్నారు. అట్లా మేము కూడా చేయాలి. we have to, our main concern should be education, our main concern should be livelihood, peace, ఇంకా మన ప్రొటెక్షన్, పోలీస్, ఇలాంటి ఆస్పెక్ట్స్ పైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. రిలీజియన్ అది ఇది దీనిపైన చేయొద్దు. పవర్టీ పైన కాన్సన్ట్రేట్ చేయాలి, అది చేయాలి. మనం ఇట్లా చేయొద్దు. లేకపోతే మనం ఫస్ట్ టుడే ఇస్ 94 రూపీస్ డాలర్ కంపేర్ చేస్తే, మళ్ళీ ఇంకా 100 కూడా వెళ్ళిపోతే తెలియదు. भाई लाइन इधर है, पीछे आओ, लाइन इधर है. और ये ऑनलाइन की लाइन है, वो कैश की लाइन है. లైన్ లో ఉన్నాడు ఫస్ట్. पीछे जाओ. సో అంటే గవర్నమెంట్ సిస్టమే బాగాలేదంటారు? కాదు, మనం బాగాలేదు, మనమే బాగాలేదు. బాగాలేదు. ప్రజలలో మార్పు రావాలి. ఎస్, వస్తుందా ప్రజలలో మార్పు? వస్తుందా? వస్తుంది. మనం ఇలాంటి సిచ్యువేషన్స్ కి సర్వైవ్ చేస్తుంటే మనం ఏమైనా చేయొచ్చు. ఇండియన్స్ లో అది ప్రాబ్లం, అది స్ట్రెంగ్త్ ఉంది. యూనిటీ లేదంట. యూనిటీ ఉంది. వి డోంట్ హ్యావ్, అంటే మీరు ఇమోషనల్ ఉన్నాం. వీఆర్ ఇమోషనల్. వి షుడ్ బి ప్రాక్టికల్. వి షుడ్ క్వశ్చన్. అట్లా మనం ఒక షాప్, కిరాణా షాప్ కూడా పోతే మనం ఎవ్రీ ఏవేమైనా తీసుకుంటాం కదా, వి క్యాల్కులేట్ 2 రూపీస్ ఆల్సో. వాటర్ బాటిల్ తీసుకుంటే 20 రూపీస్ వాటర్ బాటిల్ ఉంటుంది. 22 రూపీస్ తీసుకుంటే మీరు ఏం చేస్తారు? అడుగుతాడు కదా. ఇక్కడ లాక్స్ ప్రాబ్లం అవుతుంది మనకి. మన లైవ్లీహుడ్ పైన ప్రాబ్లం అవుతుంది. అది మేము అడగట్లే. వై ఎందుకు? సో మరి ఎక్కడ ఎవరు మిస్టేక్ ఎవరు అన్నట్టు? మిస్టేక్ మనది. మేము చదువుకోవాలి, ఇట్లా టైం వేస్ట్ చేయొద్దు. 4 o'clock వరకు, 3 o'clock వరకు ఫోన్ పైన రీల్స్ చూస్తున్నాం యంగ్స్టర్స్. ఇది చేయకపోతే ఆన్ చేయాలి. మనీ ఆన్ చేస్తే మనీది వాల్యూ అర్థమవుతుంది. మనీది వాల్యూ అర్థమైతే ఎడ్యుకేషన్ వాల్యూ అర్థమవుతుంది. ఎడ్యుకేటెడ్ పర్సన్ అయిన తర్వాత ఆయనకి వైజ్ అవుతాడు. అప్పుడు మనం కరెక్ట్ డిసిజన్ తీసుకోవచ్చు. సో ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పుడున్న గవర్నమెంట్స్ కి ఏం సూచన ఇస్తారు? గవర్నమెంట్ కి నేను సూచన ఇవ్వాలి, నేను ఇవ్వలేను. ఒక సామాన్య, ఒక నార్మల్ పర్సన్ గా, ఇండియన్ సిటిజన్ గా, ప్రెసెంట్ గవర్నమెంట్ కోసమా? ప్రెసెంట్ గురించి గవర్నమెంట్ ఆర్ గవర్నమెంట్స్, ఎనీ గవర్నమెంట్, ఎనీ పార్టీ. ఐ టెల్, నేనేం చెప్తా, ద పర్సన్స్ హు ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, లైక్ IAS, IPS, CAs, పెద్ద పెద్ద వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి నేను మెసేజ్ ఇస్తున్నా, ప్లీజ్ యూ టేక్ ద పవర్. మీరు రండి ఎలక్షన్ చేయండి, చేసి ఫర్ అవర్ సేక్, ఇండియన్స్ కోసం మంచి పని చేయండి అంతే. ఆటోలు పట్టుకొని ఇంత కష్టాలు పడుతున్నారు ఎందుకు? ఏం చేయాలన్నా, ఇది పరిస్థితి ఇట్లా నడుస్తుందన్న. మనం సీఎం గారు కొంచెం చూడాలి కదన్న. అందరు ఆటోలకి ఇట్లా పరిశాన్ అయితే మూడు రోజుల నుంచి నిలబడినాం. సాగా చూడాలి నుంచి ఇది లక్కడిగా అప్పులు లేరు లొకేషన్. ఏం చేయాలన్నా, ఇట్లా మన పరిస్థితి నడుస్తుంది. కస్టమర్ కి ఎక్స్ట్రా అమౌంట్ అడిగితే ఐడి బ్లాక్ చేస్తా, అది చేస్తాను ఇట్లా చెప్తారు సార్. ఏం చేయాలి మనం చెప్పాలి. ఇట్లా గ్యాస్ తో నడుస్తాం. మన గ్యాస్ ఉంటేనే రోడ్ మీద వస్తాం, లేకుంటే ఇంట్లో కూర్చోవాలి. ఆటో రెంట్ ఏం కట్టాలి, మన ఏం చేయాలి మనకు అర్థం అవుతలే. మనం సీఎం సాబ్ ఏమైనా చూడాలి కదా,
ఏం చూస్తలే ఎట్లా మరి మీ బతికేంది అన్నట్టుగా బతకలేదే అన్న ఇక గ్యాస్ చేస్తేనే మనకి ఏమన్నా గ్యాస్ లేదంటే మనం రోడ్ మీద రావాలి ఏం చేయాలి చెప్పండి ऐसा है बोले तो मेरे भाई गवर्नमेंट ने हुकूमत ने बोली थी कि 2 महीने का स्टॉक 2 महीने का स्टॉक रहने के बाद में भी पब्लिक को इतनी परेशानी जा रही है। ऑटो वाले अगर गैस के लिए पेट्रोल के लिए डीजल के लिए अगर इधर उधर फिरेंगे तो लोगों के घर कैसे चलेंगे। मेरी गुजारिश है यहाँ के सीएम से कि सीएम साहब ये जो 2 महीने का स्टॉक है स्टॉक रहने के बाद में भी इतनी तकलीफ क्यों हो रही है ऑटो वालों को। ऊपर से गैस के रेट बढ़ा दिए, ऊपर से कारोबार नहीं है, रैपिडो वाले कम पैसे दे रहे हैं, आखिर करेंगे तो करेगा क्या आम इंसान। आप लोग ये बताइए समझे। मेरी गुजारिश है हमारे समता कॉलोनी के मुजीब भाई है उन्होंने भी कोशिश कर रहे हैं कि ऑटो वालों को जल्द से जल्द गैस मिले पेट्रोल मिले, वो भी आंदोलन कर रहे हैं ये चीज के लिए समझे। मैं चाहता हूँ कि सीएम साहब से मेरी ये गुजारिश है कि इसके रेट कम करे और ऑटो वालों को कोई तकलीफ ना मिले। ऑटो वालों को क्या कोई गाड़ी वालों को तकलीफ ना मिले। मैं चाहता हूँ कि सबको चले। जब 2 महीने का स्टॉक है हुकूमत करने गवर्नमेंट करने तो अभी तो बोल के कुछ 15 दिन नहीं हुआ उसके बाद में इतना यानी हर चीज डीजल पे इस पे उस पे हर चीज पे रेट बढ़ाए जा रहे हैं आखिर क्यों ऐसा। मैं चाहता हूँ कि सर कि आप यानी जितनी भी परेशानियां है ये परेशानी दूर करे। सीएम साहब से यही गुजारिश है सर और जो दूसरे लोग भी जो इधर उधर से आके जो बेचारे ऑटो चला रहे हैं गाड़ियां चला रहे टैक्सियां चला रहे किराए ऑटो वालों के भी किराए महंगे हो गए पैसेंजर को भी महंगे करना पड़ रहा है सर किराए। आखिरकार